అనుకున్నది సాధించారు. టిక్టాక్ యాజమాన్య హక్కులపై అమెరికా చైనాల మధ్య ముసాయిదా ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. తుది ఒప్పందం ఖరారు కోసం జిన్పింగ్తో ట్రంప్ మాట్లాడతారని అమెరికా అధికారులు తెలిపారు. టిక్టాక్ యాజమాన్య హక్కులు అమెరికాకు దక్కాలన్నదే ఒప్పందం అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. టిక్టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ వినియోగదారుపై డేటాను చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో అగ్రరాజ్యంలో ఈ యాప్ మీద ఆంక్షల్ని విధించారు. ఇప్పుడది అమెరికా యాజమాన్యం చేతుల్లోకి రావడంతో టిక్టాక్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టిక్టాక్ చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియోస్ యాప్ 5 ఏళ్ల క్రితం వరకు భారత్లోనూ సందడి చేసింది. ఇందులో షార్ట్ వీడియోస్ చేస్తూ సామాన్యులు సైతం సెలబ్రిటీలయ్యారు. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల కారణంగా భద్రతా కారణాలతో భారత ప్రభుత్వం 2017లో టిక్టాక్ను నిషేధించింది. ఫలితంగా మన దేశంలో అతిపెద్ద మార్కెట్ని కోల్పోయింది టిక్టాక్. అనేక దేశాలు ఇదే వైఖరి తీసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో అమెరికాలోనూ టిక్టాక్ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంది. టిక్టాక్ యాజమాన్యం బైట్ డాన్స్ చైనాకు చెందిన కంపెనీ కావటమే ఇక్కడ అసలు సమస్య. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో టిక్టాక్ మీద చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించారు. టిక్టాక్తో అమెరికా జాతీయ భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఏదైనా అమెరికా కంపెనీ టిక్టాక్ని కొనుగోలు చేయాలని, కావాలంటే ప్రభుత్వం కూడా వాటా కొనుగోలు చేస్తుందని సూచించారు. రిపబ్లికన్స్తో పాటు విపక్ష డెమోక్రాట్స్ కూడా నిషేధానికి మొగ్గు చూపించారు. అమెరికాలో టిక్టాక్ వ్యాపారాన్ని వదులుకోవాలని ఆదేశాలు జారీ చేసిన అక్కడి న్యాయస్థానాల్లో ఎదురైన చిక్కులతో సాధ్యం కాలేదు. ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత జో బైడెన్ ప్రెసిడెంట్ పదవి చేపట్టారు. అయితే ఆయన ట్రంప్ కంటే ఒక అడుగు ముందుకేసి టిక్టాక్ యాప్ని నిషేధిస్తూ ఒక చట్టం తీసుకొచ్చేశారు. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా టిక్టాక్ పేరెంట్ కంపెనీ అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ విచారణ చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ దశలో డొనాల్డ్ ట్రంప్ స్వరంలో మార్పు వచ్చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే టిక్టాక్ని కాపాడుతానని అమెరికా ఎన్నికల ప్రచారంలో కూడా ప్రకటించారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఈ ఏడాది జనవరిలో అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాలతో యాప్ సేవల్ని నిలిపివేసింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి అమెరికా ప్రతినిధుల సభలో ఓ బిల్లుకు ఆమోదం కూడా తెలిపింది. చైనా యాజమాన్యం దాన్ని వదులుకోవాలని, లేకపోతే పూర్తి నిషేధం ఎదుర్కొంటారని యుఎస్ హెచ్చరించింది. అయితే చైనా దాన్ని వదులుకోలేదు. దాంతో యాప్ని బ్యాన్ చేసింది. మధ్యలో టిక్టాక్ యాప్ని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీసుకుంటారనే వార్తలు వినిపించినా ముందుకు సాగలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచి ఒకే మాట చెప్తూ వచ్చారు. టిక్టాక్ కంపెనీలో కనీసం 50% వాటా అమెరికా పెట్టుబడిదారులకు ఇస్తే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వాటి సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. దీనిపై టిక్టాక్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్టాక్ భవితవ్యంపై డీల్ కుదిరినట్లు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా వెల్లడించారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో దీనికి సంబంధించి సంస్థ పేరు చెప్పకుండా వివరాలు వెల్లడించారు. అమెరికా చైనా అధికారుల మధ్య చర్చలు సానుకూలంగా సాగాయి. అమెరికా యువత అత్యధికంగా కోరుకుంటున్న ఒక కంపెనీ విషయంలో ఒప్పందం కుదిరింది. దీనిపై వచ్చే శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడతానని ప్రకటించారు. ఆయన పేరు చెప్పకపోయినా ఆ కంపెనీ టిక్టాక్ అని అందరికీ అర్థమైపోయింది. అమెరికా చైనా అధికారుల మధ్య స్పెయిన్లో జరిగిన భేటీ బాగా జరిగిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు టిక్టాక్ యాజమాన్య హక్కులపై అమెరికా చైనాల మధ్య ముసాయిదా ఒప్పందం కుదిరిందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. స్పెయిన్లో ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుది ఒప్పందం ఖరారుకు తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో శుక్రవారం సంభాషించనున్నట్లు తెలిపారు. అయితే టిక్టాక్ యాజమాన్య హక్కులు అమెరికాకు దక్కాలి అన్నదే ఒప్పందం అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. We have a framework for a TikTok deal. The two leaders, President Trump and Party Chair Xi, will speak on Friday to complete the deal. We're not going to talk about the commercial terms of the deal. It's between two private parties, but the commercial terms have been agreed upon. మరోవైపు టిక్టాక్ సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాథమిక స్థాయిలో ఒప్పందంపై రెండు వైపులా ఏకాభిప్రాయం కుదిరిందని చైనా అంతర్జాతీయ వాణిజ్య ప్రతినిధి లీ చెంగాంగ్ ధృవీకరించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే యుఎస్లో టిక్టాక్ కార్యకలాపాలు అమెరికాలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. టిక్టాక్ ఇప్పుడు అమెరికా చేతికి రావడంతో భారత్లోనూ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం ఈ యాప్ ప్లేస్టోర్లో అందుబాటులో లేదు. ఇటీవల భారత చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి మెరుగు కావడంతో
టిక్టాక్ మళ్లీ మొదలు కావచ్చని ఇక్కడి యువత ఆదగా ఎదురుచూశారు. అయితే భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో టిక్టాక్ మళ్లీ భారత్లో అందుబాటులోకి వస్తుందని ఆశ మొదలైంది. అయితే గత 5-6 ఏళ్లలో అనేక సోషల్ మీడియా యాప్స్ అందుబాటులోకి రావడంతో టిక్టాక్ గతంలో ఉన్నంత క్రేజ్ ఉంటుందా లేదా అనేది అనుమానమే.